ఇక్కడ స్టెగ్నోగ్రఫీకొద్దాం మనం. నెక్స్ట్ టాపిక్. సో, స్టెగ్నోగ్రఫీ అంటే ఏంది అంటే హైడింగ్ డేటా. ఓకే. సో, ఒక ఫైల్ లోపల గాని, లేకపోతే ఒక టెక్స్ట్ గాని, ఎనీథింగ్ ఏదన్నా ఒక ఫైల్ నుంచి ఇంకో ఫైల్‌కి హైడ్ చేసుడు. ఓకే. సో, దాన్ని స్టెగ్నోగ్రఫీ అంటాం. సో, ఇది దేనికి అసలకి స్టెగ్నోగ్రఫీ అనేది దేనికి అంటే జనరల్‌గా హ్యాకర్స్ ఏదైనా పేలోడ్ ఇంకో దాంట్లో హైడ్ చేసుడు గాని, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు వినుంటారు యూట్యూబ్ వీడియోలో. సో, పీడీఎఫ్ క్లిక్ చేయంగానే మలీషియస్ సాఫ్ట్‌వేర్ అనేది ఇన్‌స్టాల్ అయిపోయి, మనకి సిస్టమ్ అనేది హ్యాక్ కావడం. సో, అట్లాంటి థింగ్స్ అయితా ఉంటాయి. సో, స్టెగ్నోగ్రఫీ అందులో కీ థింగ్. సో, స్టెగ్నోగ్రఫీ లైక్ పార్ట్ అన్నట్టు ఒక పార్ట్. ఓకే. సో, మెయిన్ టాపిక్‌లో ఒక పార్ట్ స్టెగ్నోగ్రఫీ అనేది. రైట్. సో, స్టెగ్నోగ్రఫీ అంటే నథింగ్ బట్ హైడింగ్ డేటా. ఓకే. సో, ఎక్కడెక్కడ హైడింగ్ చేయొచ్చు అంటే అది స్ట్రింగ్‌ని ఫైల్ లోపల హైడ్ చేయొచ్చు. వెదర్ అది ఇమేజ్ కావచ్చు, పీడీఎఫ్ కావచ్చు, టెక్స్ట్ ఫైల్ కావచ్చు. ఎనీ ఫైల్ ఒక స్ట్రింగ్. స్ట్రింగ్ అంటే నథింగ్ బట్ సమ్ క్యారెక్టర్స్ అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ హలో థిస్ ఈస్ సైబర్ బ్లాక్స్. సో, ఇదొక స్ట్రింగ్. సో, ఇట్లా ఒక టెక్స్ట్ స్ట్రింగ్ ఏదైతే ఉంటదో దాన్ని మనం ఒక ఫైల్ లోపలికి హైడ్ చేయొచ్చన్నమాట. ఓకే. చూడనీకి ఫైల్ నార్మల్ ఫైల్ లానే ఉంటది. వెదర్ పీడీఎఫ్ గాని, ఇమేజ్ గాని, టెక్స్ట్ గాని. ఓకే. ఇంకా మనం ఇంకెందులో హైడ్ చేయొచ్చంటే ఫైల్ ఇంటూ ఫైల్. ఓకే. సో, ఒక ఫైల్‌ని ఇంకో ఫైల్‌లో హైడ్ చేయొచ్చన్నమాట. ఓకే. ఇంకా చెప్పాలి అంటే ఇన్విజిబుల్ స్ట్రింగ్ గూడా చేయొచ్చు. ఓకే. సో, ఇన్విజిబుల్ స్ట్రింగ్ అంటే మనకు ఆ డేటా అనేది ఇన్విజిబుల్ అయిపోతది. ఓకే. సో, అది ఒక ఫైల్ లోపల స్టోర్ చేస్తామన్నట్టు. ఆడియో ఉంటాయి. ఆడియో ఫైల్స్ లోపల గూడా మనం స్ట్రింగ్ అనేది స్టోర్ చేయొచ్చు. స్ట్రింగ్ స్టోర్ చేయొచ్చు. ఫైల్‌ని గూడా స్టోర్ చేయొచ్చు. ఓకే. సో, మెటా డేటా అని ఒకటుంటది. సో, ప్రతి ఫైల్‌కి ఒక మెటా డేటా అనేది ఉంటది. మెటా డేటా అంటే నథింగ్ బట్ ఆ ఫైల్ లోపల ఉండే బ్యాక్ ఎండ్ డేటా అన్నట్టు. లైక్ ఫైల్ సైజ్ గాని, ఫైల్ ఎప్పుడు క్రియేట్ చేసినారు. ఓకే. ఫైల్ టైప్ ఏంది. సో, ఇదంతా మెటా డేటా లోపల ఉంటది జనరల్‌గా. ఏ ఫైల్ తీసుకున్నా, ఫైల్ తీసుకో, ఇమేజ్ తీసుకో. సో, ఎనీథింగ్ ఏది తీసుకున్నా దానికి ఒక మెటా డేటా ఉంటదన్నమాట. సో, ఈ మెటా డేటా లోపల గూడా మనం స్ట్రింగ్ అనేది హైడ్ చేయొచ్చన్నమాట. ఓకే. సేమ్ లైక్ ఫైల్‌ని గాని, స్ట్రింగ్‌ని గాని ఒక ఫైల్ లోపల ఎంబెడ్ చేయొచ్చు. ఓకే. యాడ్ చేయొచ్చన్నట్టు. కలిపేయొచ్చన్నమాట. ఓకే. సో, ఇట్లా 6 వేస్ ఉన్నాయి మనకి. సో, ఇది స్టెగ్నోగ్రఫీ. సో, యాక్చువల్‌గా ఎట్లుంటదో చూద్దాం మనం. ఓకే. సో, జనరల్‌గా స్టెగ్నోగ్రఫీకి చాలా అంటే చాలా టూల్స్ ఉంటాయి. రైట్. సో, ఇందులో మెయిన్ టైప్ ఆఫ్ టూల్స్ మనకిక్కడ ఒక గీతబ్ పేజ్ ఉంటది. సో, ఇది గీతబ్ పేజ్. ఇందులో ఏందంటే మనకు ఒక డాకర్ ఫైల్ ఇస్తాడు. సో, ఈ డాకర్‌లో ఏంది అంటే మనకి లైక్ అన్ని టూల్స్ ఇంక్లూడెడ్ అయ్యి ఉంటాయన్నమాట. ఓకే. సో, ఇందులో మనకి ఫస్ట్ థింగ్స్ ఏందంటే స్క్రీనింగ్ టూల్స్. సో, జనరల్ స్క్రీనింగ్ టూల్స్ అంటాం వీటిని. సో, ఈ స్క్రీనింగ్ టూల్స్ ఏందంటే మనం ఐడెంటిఫై చేయనీకి యూజ్ అయితాయన్నమాట. సో, వెదర్ ఏదైనా ఫైల్ ఉందా లేదా? ఓకే. ఆ ఫైల్ టైప్ ఏంది? సో, ఆ ఫైల్ లోపల మెటా డేటా చెక్ చేయనీకి. ఓకే. సో, ఫైల్ లోపల ఏమన్నా ఫైల్ గాని, స్ట్రింగ్ గాని ఎంబెడ్ చేసిర్రా? ఓకే. సో, ఆ ఫైల్ లోపల ఏమైనా స్ట్రింగ్స్ ఉన్నాయా? సో, ఇట్లాంటి థింగ్స్ అన్నీ మనం ఈ జనరల్ స్క్రీనింగ్ టూల్స్‌తోనే చెక్ చేయొచ్చన్నమాట. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసినామనుకో, మనకి లైనక్స్ ఓపెన్ చేయాలిక్కడ దీనికి. సో, ఇక్కడ లైనక్స్‌కొద్దాం మనం. సెట్టింగ్స్ రైట్. సో, ఫస్ట్‌లీ మనకి ఏంది అంటే టూల్స్ మనం మాన్యువల్‌గా గూడా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. సో, ఇది ఇక్కడ ఉంది గదా! ఆహ్, ఇందులో ఉండే టూల్స్. సో, చాలా టూల్స్ ఉంటాయి. లైక్ మీరు కిందకి స్క్రోల్ చేసిర్రనుకో ఇవన్నీ టూల్స్ ఉంటాయి. ఓకే. సో, ఇందులో ఉండే టూల్స్ ఏందంటే మనం మాన్యువల్‌గా గూడా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. లేదా మనకి డైరెక్ట్‌గా ఒక డాకర్ థింగ్ అయితే ఇచ్చినారన్నట్టు వీళ్ళు. సో, డాకర్ అంటే నథింగ్ బట్ మనకి క్లౌడ్ లోపల ఒక స్టోరేజ్ టైప్ అనుకోండి. ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అనుకోండి. సో, దాంట్లో ఏందంటే ఆల్రెడీ ఇవన్నీ టూల్స్ అనేవి ఇన్‌స్టాల్ అయిపోయి ఉంటాయి. సో, దాన్ని మనం డైరెక్ట్‌గా యుటిలైజ్ చేసుకొని ఈ టూల్స్ అన్నీ రన్ చేయొచ్చనమాట. ఓకే. సో, దాని ఇన్‌స్టాలేషన్ చెప్తా కొద్దిసేపట్ల నేను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్క్రీనింగ్ టూల్స్ గురించయితే చూద్దాం. రైట్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైల్ టూల్ గురించి చూద్దాం మనం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను సో, మనకి ఒక పైథాన్ ఫైల్ ఉంది. రైట్. సింపుల్‌గా ఆ ఫైల్‌ని ఫైల్ ఎక్స్‌ప్లాయిట్ డాట్ పీవై ఆ ఫైల్ నేమ్ ఇచ్చేసినా అనుకో, సో, అది ఏ టైప్ ఆఫ్ ఫైల్ అనేది నాకు చెప్తదనమాట. ఓకే. రైట్. సో, ఎగ్జిక్యూటబుల్ ఫైల్ ఇది ఎక్స్‌ప్లాయిట్ డాట్ పీవై పైథాన్ స్క్రిప్ట్. సో, ఇట్లా మనం ఫైల్‌తోని ఒక ఫైల్ గురించి మనం డీటెయిల్‌గా తెలుసుకోవచ్చనమాట. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా దగ్గర home/kali/downloads ఇక్కడ సమ్ ఇమేజ్ ఫైల్స్ ఉన్నాయి నా దగ్గర. సో, ఏదైనా ఒక ఇమేజ్ ఫైల్ నేను టైప్ చేస్తున్నా నేమ్. సో, abc.jpg అని కొట్టి చూద్దాం. రైట్. ఇక్కడ చూస్తే మనకి ఈ ఫైల్ జేపీఈజీ ఇమేజ్ డేటా స్టాండర్డ్ 1.10 ఉంది. యాస్పెక్ట్ రేషియో, డెన్సిటీ, సెగ్మెంట్ లెంత్ అని సమ్ డీటెయిల్స్ అయితే వచ్చినాయి మనకిక్కడ. ఓకే. సో, ఇట్లా ఫైల్‌తోనేందంటే మెయిన్‌గా ఏమేం డీటెయిల్స్ ఉంటాయో ఆ ఫైల్ గురించి పర్టిక్యులర్ ఫైల్ గురించి మనం తెలుసుకోవచ్చనమాట. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి ఎక్సిఫ్ టూల్. సో, ఎక్సిఫ్ టూల్ ఏం చేస్తదంటే మనకి మెటా డేటా అనేది చెప్తదనమాట. సో, ఇందాక చెప్పినా కదా! ప్రతి ఫైల్ లోపల ఒక మెటా డేటా ఉంటది. లైక్ ఆ ఫైల్ సైజ్ ఎంత? ఫైల్ లోపల ఏమన్నా ఉన్నాయా?
ఎప్పుడు క్రియేట్ చేసినారు? ఎప్పుడు ఏమన్నా చేంజెస్ చేసిర్రా? సో, ఇట్లాంటియన్నీ ఉంటాయన్నట్టు. సో, అది ఎక్సిఫ్ టూల్‌తోని మనం చెక్ చేయొచ్చు. సో, సింపుల్‌గా మనం ఎక్సిఫ్ టూల్ అని కొట్టేసి ఫైల్ నేమ్ కొట్టాలి. సో, ఇక్కడ నేను ఎక్సిఫ్ టూల్ ఏబీసీ డాట్ జేపీజీ. సో, మీరు ఏదన్నా తీసుకోండి. వెదర్ అది పైథాన్ ఫైల్ గాని, టెక్స్ట్ ఫైల్ గాని, ఫోటో గాని ఏదన్నా సరే. ఓకే. సింపుల్‌గా కొట్టినా. సో, ఇట్లా మనకు డీటెయిల్స్ వస్తాయి చూడండి. రైట్. సో, ఎక్సిఫ్ టూల్ అది వెర్షన్ డీటెయిల్స్, ఫైల్ నేమ్ ఓకే. అండ్ ఫైల్ సైజ్ వచ్చేసి 13 కేబీ. ఫైల్ మోడిఫికేషన్. సో, ఎప్పుడు మోడిఫై అయింది విత్ టైమ్ అండ్ డేట్. ఓకే. అండ్ ఫైల్ ఎప్పుడు యాక్సెస్ జేసినారు. లాస్ట్ యాక్సెస్ జేసిర్రు. ఓకే. సో, ఫైల్ ఎప్పుడు చేంజ్ జేసినారు. అండ్ ఫైల్ పర్మిషన్స్ ఏంది. ఓకే. ఫైల్ టైప్ వచ్చేసి జేపీజీ. ఫైల్ ఎక్స్‌టెన్షన్ వచ్చేసి డాట్ జేపీజీ. ఓకే. సో, ఇట్లా మనకి సమ్ డీటెయిల్స్ ఉంటాయన్నట్టు ఇట్లా. రైట్. సో, ఇందులో గూడా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గూడా కమెంట్స్ అని బెట్టేసి ఏదైనా పర్టిక్యులర్ డేటా అనేది హైడ్ జేయొచ్చన్నమాట. సో, ఇది మెటా డేటా లోపల. ఓకే. రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి బిన్వాక్. సో, బిన్వాక్ ఏం చేస్తదంటే ఏదైనా డేటా ఎంబెడ్ చేసిర్రనుకో, సో, యాడ్ చేసిర్రనుకో ఉన్న ఫైల్‌కి, ఆ డేటా అనేది యాడ్ అయిందా లేదా అనేది మనకు చెప్తదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం బిన్వాక్ అని కొట్టేసి, సో, ఫైల్ నేమ్ కొట్టొచ్చు. ఏబీసీ డాట్ జేపీజీ అని కొడదాం. సో, మీరు ఇక్కడ చెక్ చేస్తే ఇందులో ఏం యాడ్ లేదు. నార్మల్ ఒకటే ఉంది. సో, ఇన్ కేస్ ఏదైనా యాడ్ అయిందనుకో, ఎంబెడ్ అయిందనుకో మనకి నెక్స్ట్ లైన్‌లో చూపిస్తదన్నట్టు ఇక్కడ. ఓకే. సో, అది బిన్వాక్. రైట్. సో, ఏమన్నా ఎంబెడెడ్ ఫైల్స్ ఉంటే అది చూపిస్తది మనకి. నెక్స్ట్ వచ్చేసి స్ట్రింగ్స్. స్ట్రింగ్స్ ఏందంటే నార్మల్ ఏదైతే డేటా ఉంటదో ఒక ఫైల్ లోపల ఆల్ఫాబెట్స్, క్యారెక్టర్స్ ఏవైతే ఉంటాయో వాటిని చూపిస్తదన్నట్టు. సో, ఇక్కడ ఏబీసీ డాట్ జేపీజీ ఉంది మనకి. సో, దీని లోపల కూడా స్ట్రింగ్స్ ఉంటాయన్నట్టు. సో, ఈవెన్ ఇమేజ్ అయినా సరే దాని లోపల కూడా స్ట్రింగ్స్ ఉంటాయి. సో, దాన్ని చెక్ చేయడానికి మనం సింపుల్‌గా ఏబీసీ డాట్ జేపీజీ అని కొడుతున్నాం. రైట్. సో, ఇక్కడ చూసి ఇవన్నీ స్ట్రింగ్స్ అన్నట్టు. ఆ ఫోటో లోపల ఉండే స్ట్రింగ్స్ మనకి. ఓకే. అండ్ మీరిక్కడ స్టార్టింగ్ చూస్తే సో, పీడీఎఫ్‌కి ఈడ పీడీఎఫ్ ఫార్మాట్ ఉంటది. మీరు జేపీజీ కాబట్టి జేఎఫ్ఐఎఫ్ అని ఉంది. సో, ఇది స్టాండర్డ్ ఫార్మాట్ అన్నట్టు. ఇట్లా సమ్ స్ట్రింగ్స్ అయితే ఉంటాయి. సో, ఇందులోపల కూడా మనం డేటా హైడ్ చేసిర్రా లేదా అనేది చెక్ చేసుకోవచ్చన్నమాట. ఓకే. సో, స్ట్రింగ్స్ ఇంకా చాలా కాడ యూజ్ అయితది. సో, ఇది మనం లైక్ వెబ్ యాప్ పెన్ టెస్టింగ్ అప్పుడు, సీటీఎఫ్ సాల్వింగ్ అప్పుడు స్ట్రింగ్స్ అనేది చాలా కాడ యూజ్ చేస్తాం అన్నట్టు. ఓకే. స్ట్రింగ్స్ విత్ జీరెప్ అని ఇంకో టూల్ ఉంటది. సో, ఆ 2 టూల్స్‌ని యుటిలైజ్ చేసుకొని మనం అయితే ఫైండ్ ఔట్ చేస్తామన్నట్టు. ఓకే. సో, వాటి గురించి ఇన్ డీటెయిల్‌గా తర్వాత చెప్తా. లైక్ ఆ పర్టిక్యులర్ సెషన్ వచ్చినప్పుడు. ఓకే. సో, వేరేజ్ ఇంకా అదర్ టూల్స్ కూడా ఉన్నాయి. సో, మనకు పీఎన్‌జీ ఇమేజెస్ ఉంటే వాటి గురించి చెక్ చేయనీకి. వెదర్ అది పీఎన్‌జీ ఫైలా కాదా అని ఎగ్జాక్ట్‌గా. ఓకే. సో, అట్లనే ఫోర్‌మోస్ట్ ఇది కూడా ఏమన్నా ఫైల్స్ అపెండ్ అయినాయా లేదా అనేది చూపిస్తదన్నమాట. ఓకే. సో, ఐడెంటిఫై ఏందంటే ఒక పర్టిక్యులర్ వెబ్‌సైట్‌ని పర్టిక్యులర్ ఇమేజ్‌ని ఐడెంటిఫై చేస్తది. అది కరప్ట్ అయిందా? లేకపోతే నార్మలే ఉందా? సో, అట్లా అన్నట్టు. ఓకే. సో, ఎంపీఈజీ ఏందంటే ఇదొక ఆడియో టూల్ అన్నట్టు. సో, ఇది ఏం చేస్తదంటే ఆడియో ఫైల్స్‌లో ఏమన్నా చేంజెస్ చేసిర్రా లేదా? సో, ప్రతి బిట్స్ ఎర్రర్స్ ఏమన్నా ఉన్నాయా లేదా అనేది చెక్ చేస్తదన్నమాట. ఓకే. సో, ఇవి టూల్స్ జనరల్ స్క్రీనింగ్ టూల్స్ అంటాం వీటిని. సో, వీటితోని హైడ్ చేయలేం మనం డేటా. సో, వీటితోని ఓన్లీ చెక్ చేయనీకొస్తది. ఓకే. సో, ఇప్పుడు నెక్స్ట్ టూల్స్ వచ్చేసి మనకి హైడ్ చేయనీకైనా, దాని లోపల ఉన్న డేటా ఎక్స్ట్రాక్ట్ చేయనీకైనా ఈ టూల్స్ వాడతామన్నట్టు. ఓకే. ఇవి నెక్స్ట్ టూల్స్. సో, నేను జనరల్‌గా ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా మీకు. అండ్ ఈ టూల్స్‌ని ఎట్లా యుటిలైజ్ చేసుకోవాలో చూపిస్తా. సో, మిగతాయి మీరు ట్రై చేయండి. ఓకే. సో, అన్నీ చెప్పాలంటే లైక్ ఒక 1, 2 అవర్స్ పడతది అన్ని టూల్స్. రైట్. సో, ఇక్కడ మనకి ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చినారు. సో, ఫస్ట్ క్లియర్ చేద్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లైనక్స్‌లో డాకర్ అనేది ఇన్‌స్టాల్ చేయాలి. సో, అది ఇన్‌స్టాల్ చేయనీకి సింపుల్‌గా ఈ కమాండ్ కొట్టండి. సుడో ఏపీటీ ఇన్‌స్టాల్ docker.io అని కొట్టాలి. ఓకే. సో, ఈ కమాండ్ అయితే కొట్టండి. సో, వన్స్ డాకర్ ఇన్‌స్టాల్ అయిపోయినంక మనకి సింపుల్‌గా మీరు ఐఎఫ్ కాన్ఫిగ్ కొట్టిర్రనుకో ఇక్కడ, మీకు ఎక్స్‌ట్రా డాకర్ 0 అనొస్తది. లైక్ ఎనీథింగ్ డాకర్ నేమ్‌తోని వస్తదనమాట. ఓకే. సో, మీరు ఇట్లా ఐపీ అడ్రెస్ అనేది ఒకటి డాకర్‌ది మీకు కనిపిస్తదనమాట. ఓకే. సో, జనరల్‌గా మనకు ఓన్లీ ఈథర్‌నెట్, ఎల్ఓ ఉంటది. సో, ఎప్పుడైతే మీరు డాకర్ ఇన్‌స్టాల్ చేస్తారో, ఇట్లా డాకర్ 0 అనేది ఒకటి ఎక్స్ట్రా యాడ్ అయితదనమాట. ఓకే. క్లియర్ చేద్దాం. సో, వన్స్ అది ఇన్‌స్టాల్ చేసిన తర్వాత డాకర్ అనేది, సో, మనం ఇక్కడ ఈ కమాండ్ యూజ్ చేయొచ్చు. డాకర్ పుల్ ఇమేజ్. ఓకే. సో, ఇక్కడ పేస్ట్ చేయండి. రైట్. పేస్ట్ చేసి ఎంటర్ కొట్టండి. అండ్ ఇది ఒక అట్‌లీస్ట్ 2 జీబీ అని ఉంటది మీకు ఫైల్. సో, నేను ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేసినా కాబట్టి నాకు ఆల్రెడీ ఇన్‌స్టాల్ అని చూపిస్తుంది. సో, మీకు డేటా ఇన్ కేస్ మీరు మొబైల్ డేటా వాడితే అది చెక్ చేసుకోండి. సో, ఒక 2 జీబీ దాకా ఉంటది ఫైల్ అయితే ఇది. ఓకే. సో, కొంచెం టైం పడతదది ఇన్‌స్టాల్ గానీకి. రైట్. సో, వన్స్ అది ఇన్‌స్టాల్ అయిపోయినాక మనం డైరెక్ట్‌గా రన్ చేయొచ్చనమాట. ఓకే. సో, ఇక్కడ రన్ చేయనీకి డాకర్ కంటైనర్ డైరెక్ట్ మనకు ఆప్షన్ ఉంటది. సో, ఏదైనా జనరల్‌గా చెప్తున్నా డాకర్ ఇన్ కేస్ మీరు పుల్ చేసిన తర్వాత
సో, డాకర్ రన్ చేయడానికి సింపుల్‌గా డాకర్ రన్ -IT మనం ఇమేజ్ నేమ్ అయితే ఇయ్యొచ్చు. సో, ఇది ఇమేజ్ నేమ్ అన్నట్టు. సో, దీని నేమ్ అయితే మనం ఇక్కడ ప్రొవైడ్ చేయొచ్చన్నట్టు. సో, ఇట్లా ప్రొవైడ్ చేస్తే మనకు డైరెక్ట్‌గా డాకర్ అయితే రన్ అయిపోతది. ఓకే. సో, ఇక్కడ రూట్ ఉంది గదా! ఇది డాకర్ లోపల అంటే క్లౌడ్ లోపల సమ్‌వేర్ ఎక్కడనో ఉందది. సో, దాని ఇమేజే మనం వాడుకుంటున్నాం అన్నట్టు డాకర్ లోపల. ఓకే. ఇందులో ఏం ఫైల్స్ ఉండయి మనకి. సీడీ డాట్ డాట్ ఎల్ఎస్. సో, జనరల్ లైనక్స్ లానే ఉంటది. బట్ ఇందులో ఫైల్స్ అయితే ఏమి ఉండయన్నమాట. ఓకే. బట్ మనకేంది లైక్ మన దగ్గర ఫైల్స్ ఉంటాయి కొన్ని. మనం ఇక్కడ ఉండే ఏదైతే డాకర్ ఉందో, సో, ఇందులో టూల్స్ ఉన్నాయి బానే ఉంది. బట్ ఫైల్స్ వచ్చేసి మన దగ్గర ఉన్నాయి. లైక్ మన ఏదైతే మన లోకల్ సిస్టమ్ ఉంటదో, సో, దీని లోపల ఉన్నాయనుకుందాం. ఓకే. ఇక్కడ ఎల్ఎస్ కొడదాం. సో, ఇక్కడ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో జేపీజీ కానీ ఏవైతే ఉన్నాయో ఫైల్స్ అవి ఇక్కడ ఉన్నాయి గదా! రైట్. సో, ఇక్కడ ఏం చేస్తున్నా అంటే నేను ఈ ఫోల్డర్ ఈ పర్టిక్యులర్ డౌన్‌లోడ్స్ ఫోల్డర్ ఏదైతే ఉంటదో దీనికి లింక్ చేస్తానన్నమాట. సో, డాకర్‌కి. సో, జనరల్‌గా ఎట్లా వర్క్ అయితదంటే మనం పెన్ డ్రైవ్ పెడతాం గదా! సో, పెన్ డ్రైవ్ పెట్టినప్పుడు ఒక డ్రైవ్ ఎట్లొస్తదో అట్లా మనం ఈ పర్టిక్యులర్ ఫోల్డర్‌ని ఈ డాకర్‌కి కనెక్ట్ చేయొచ్చన్నమాట. సో, కనెక్ట్ చేయనికి కమాండ్ మనకి ఇక్కడ ఇచ్చినారు చూడండి. ఓకే. సో, ఇక్కడ సింపుల్‌గా మనకి స్టార్ట్ విత్ డాకర్ ఇదంతా కాపీ చేసేయండి. ఓకే. ఇలా కొన్ని చేంజెస్ చేయాలి మనం నేను చెప్తా. సో, ఇది కాపీ చేయండి కమాండ్. సో, ఫస్ట్ ఈ డాకర్ ఎగ్జిట్ అయిపోదాం. రైట్. క్లియర్. డన్. సో, మనం ప్రెజెంట్ ఏ ఫోల్డర్ అయితే చేద్దాం అనుకుంటున్నామో మౌంట్ లైక్ పెన్ డ్రైవ్ లాగా ఆ ఫోల్డర్ లోపల ఉండాలి మనం. ఓకే. ఈ పర్టిక్యులర్ ఫోల్డర్ లోపల. రైట్. సో, ఈ కమాండ్ ఏదైతే కాపీ చేసినామో అది పేస్ట్ చేయండి. పేస్ట్ చేసినంక సో, ఇక్కడ బ్యాక్ వచ్చేయండి. సో, డేటా ఉంది గదా! ఇక్కడ డేటా ఈ డేటా అనేది తీసేయండి. రైట్. సో, ఓన్లీ ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఉంచండి. సో, ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ అంటే ఈ డైరెక్టరీని ఈ డేటా ఫోల్డర్ లోపలికి మౌంట్ చేస్తున్నామంటాడు. సో, ఆల్రెడీ మనకి దాని లోపల డాకర్ లోపల డేటా అనే ఫోల్డర్ ఉంటది. సో, దానికి మౌంట్ చేస్తున్నాం అన్నట్టు. అంటే దానికి ఇన్సర్ట్ చేస్తున్నాం అన్నట్టు. ఓకే. ఇచ్చేసి ఎంటర్ కొట్టేసేయండి. డన్. సో, డేటా లోపలికొచ్చినాం. సో, ఇప్పుడు ఇక్కడ ఉండే ఫైల్స్ అన్ని మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఎల్ఎస్ కొట్టినామనుకో ఆ ఫైల్స్ అన్ని మనకొస్తాయి. సో, మీరు మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏందంటే ఇది 2 ఒకటే టెర్మినల్‌లో రన్ అయితున్నాయి. బట్ స్పేసెస్ వేరే. సో, ఇది ఎక్కడనో క్లౌడ్ లోపల ఉంది. ఓకే. సో, ఇది మన లోకల్ మెషిన్. రెండిటికి చాలా ఫరకుంటది. సో, 2 సిస్టమ్‌లు వేరే వేరే కాడున్నాయి. ఓకే. సో, 2 ఒకటే టెర్మినల్ ఉన్నాయి గదా! మనం ఈ డేటా ఎందుకు యాక్సెస్ చేసుకోలేము అట్లాంటి క్వెషన్‌లు అడగకండి. ఓకే. సో, 2 డిఫరెంట్ ప్లేసెస్ లోపల ఉన్నాయి. సో, ఇప్పుడు మనకి ఇమేజెస్ కూడా వచ్చేసినాయి ఫైల్స్. సో, డైరెక్ట్‌గా మనం టూల్స్ అనేవి రన్ చేయొచ్చు. సో, ఇక్కడ మనకి టూల్స్ యుటిలైజ్ చేసుకోనికి మనకి వాళ్ళు అన్ని ప్రొవైడ్ చేస్తారు. లైక్ ఆ టూల్ అంటే ఏంది? దాన్ని ఎట్లా యూజ్ చేయాలి? ఓకే. మీరు ఇక్కడ కిందకి వచ్చిర్రనుకో డేటాని ఎట్లా హైడ్ చేయాలి? డేటాని ఎట్లా రికవర్ చేయాలి? సో, 2 ఆప్షన్‌లుంటాయి. సో, మనకి మల్టిపుల్ టూల్స్ ఉంటాయి ఇక్కడ. ఓకే. రైట్. సో, ఇక్కడ వన్ ఆఫ్ ద టూల్ చూపిస్తా మీకు. సో, F5 ఉంది గదా! సో, దీన్ని తీసుకుందాం మనం. రైట్. సో, ఇక్కడ మనకి ఇది డేటాని హైడ్ చేసుడు. మీరిక్కడ చూస్తే హౌ టు హైడ్. ఓకే. సో, F5 సో, సింపుల్‌గా ఈ కమాండ్ ఏదైతే ఉంటదో అది కాపీ చేయండి. కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేద్దాం. రైట్. సో, ఇక్కడ మీరు కొన్ని చేంజెస్ చేయాలి. మన దగ్గర ఉన్న జేపీజీ ఫైల్ ఇయ్యాలిక్కడ. రైట్. జేపీజీ గాని, పీఎన్‌జీ గాని ఏదైతే ఫైల్ అండ్ మీరిక్కడ చెక్ చేసుకోండి టూల్ జేపీజీ మాత్రమే. అంటే ఓన్లీ జేపీజీ ఇమేజ్‌కి మాత్రమే వర్క్ అయితదన్నట్టు. రైట్. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను జేపీజీ తీసుకుందాం ఇది ఏబీసీ జేపీజీ. సో, ఏబీసీ డాట్ జేపీజీ ఇచ్చేసిన. సో, మనకి ఔట్‌పుట్ ఎందులో సేవ్ కావాలి అని చూపిస్తుంది. రైట్. సో, ఔట్‌పుట్ ఒక నేమ్ ఇచ్చేసినామనుకో ఆ ఫైల్ లోపల సేవ్ అయితదన్నట్టు. ఓకే. సో, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమిద్దామంటే ఔట్‌పుట్ సైబర్ అని ఇద్దాం. ఓకే. సైబర్ డాట్ జేపీజీ ఇచ్చేసి మన సీక్రెట్ మెసేజ్ మన స్ట్రింగ్ ఏదైతే హైడ్ చేయాలనుకుంటామో ఆ స్ట్రింగ్ అయితే ప్రొవైడ్ చేయాలి. ఓకే. సో, ఇక్కడ పెట్టేసి స్ట్రింగ్ ఏమిద్దామంటే థిస్ ఈస్ టెక్నోగ్రఫీ క్లాస్ అని ఇద్దాం. సో, సింపుల్ స్ట్రింగ్ ఒకటి ఇచ్చేసి ఎంటర్ కొట్టేస్తున్నా. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి మనకి సైబర్ డాట్ జేపీజీ అయితే లేదు. ఓకే. ఓన్లీ ఏబీసీ డాట్ జేపీజీ ఉంది. సో, దీన్ని సైబర్ డాట్ జేపీజీ కన్వర్ట్ చేస్తున్నాం. ఆ కన్వర్ట్ చేసిన తర్వాత ఏదైతే స్ట్రింగ్ ఉంటదో అది హైడ్ అయిపోతదన్నట్టు ఇందులో. ఓకే. సింపుల్‌గా ఎంటర్ కొడుతున్నాం. రైట్. సో, సమ్ ప్రాసెస్ చేసింది. ఆ డేటానైతే హైడ్ చేసిందన్నమాట. సో, ఇప్పుడు ఎల్ఎస్ కొట్టి చూపిస్తా. మనకిక్కడ సైబర్ డాట్ జేపీజీ రావాలి. ఓకే. సో, ఇప్పుడు నేను 2 ఇమేజ్‌లు ఇక్కడ మన లోకల్ సిస్టమ్‌లో ఓపెన్ చేసి చూపిస్తా నేను. రైట్. ఇక్కడ సైబర్ డాట్ జేపీజీ ఉంది. ఏబీసీ డాట్ జేపీజీ ఉంది. ఓకే. సో, ఇక్కడ ఫీహెచ్ ఏబీసీ డాట్ జేపీజీ అని కొడతాం. రైట్. సో, ఇది మనకి ఏబీసీ డాట్ జేపీజీ పిక్. ఓకే. సో, కొత్త టాబ్ తీసుకుందాం. ఎల్ఎస్ మళ్ళీ ఎఫ్ఈహెచ్ సైబర్ డాట్ జేపీజీ. ఓకే. సో, డిఫరెన్స్ ఏమైనా కనిపిస్తుందా మీకిక్కడ? సేమ్ ఉంటాయి ఇమేజెస్. అసలు ఫరకే కనిపియదు మీకు జనరల్‌గా ఇమేజ్ లాగా చూస్తే. ఓకే. బట్ సైబర్ డాట్ జేపీజీలో స్ట్రింగ్ మనం ఏదైతే ఇచ్చినామో అది హైడ్ అయ్యి ఉందన్నమాట. ఓకే. సో, ఇప్పుడు దాన్ని ఎట్లా హ్మ్, రికవర్ చేయాలి మనం.
సో, మళ్ళీ డాకర్ కంటైనర్‌కొద్దాం. సో, డాకర్ కంటైనర్‌కి వచ్చే ముందు మనం కొన్ని చెక్ చేద్దాం. లైక్ హైడ్ చేసినాం కదా డేటా cyber.jpgలో. సో, ఇందులో ఇంకేమన్నా థింగ్స్ మనం ఐడెంటిఫై చేయొచ్చా చూద్దాం. సో, మనకి స్క్రీనింగ్ టూల్స్ ఉన్నాయి కదా! స్టార్టింగ్ మనం చూసిన స్క్రీనింగ్ టూల్స్. సో, ఒకసారి వీటితోనే ఏమన్నా డేటా అనేది బయటికి కనిపిస్తుందా లేదా చెక్ చేద్దాం ఫస్ట్. ఓకే. సో, ఫస్ట్ దీన్ని మనం ఏం చేద్దామంటే మూవ్ చేద్దాం. మనకి కొంచెం కంఫర్టబుల్ ఉంటది. ఈ ఫైల్స్ అన్నిటి బదులు. సో, ఒక డైరెక్టరీ క్రియేట్ చేద్దాం. మేక్ డైరెక్టరీ టెస్ట్. ఓకే. సీడీ టెస్ట్ ఎల్ఎస్ రైట్. సో, ఇక్కడ మూవ్ చేస్తున్నా. మూవ్ cyber.jpg టు టెస్ట్. రైట్. ఇక్కడ సింపుల్‌గా మూవ్ కమాండ్ యూజ్ చేసుకొని ఈ ఫైల్‌ని ఈ ఫోల్డర్ లోపటికి మూవ్ చేసిన. రైట్. ఇక్కడ మళ్ళీ టెస్ట్‌లోకెళ్దాం. ఇక్కడ మన ఫైల్ ఉంటది. ఇది క్లియర్ చేద్దాం. సో, ఇప్పుడు ఫస్ట్ కమాండ్ ఏం చేద్దాం మనం ఫైల్ కమాండ్ యుటిలైజ్ చేద్దాం. ఫైల్. సో, ఫైల్ కొట్టేసి cyber.jpg కొడదాం. ఓకే. సో, ఇక్కడ చూస్తే జేపీజీ ఇమేజ్ డేటా నార్మల్ థింగ్సే వచ్చినాయి. మనకిక్కడ పెద్దగా ఏం లేదు. బట్ ఇక్కడ కమెంట్ అనేది ఒకటొచ్చింది. రైట్. సో, కమెంట్ రిటన్ బై ఫెంగ్‌జీ అనొచ్చింది. సో, జనరల్‌గా మనకి కమెంట్ అనేది కనిపియదన్నట్టు. ఓకే. నార్మల్ ఫైల్‌తోని కొడితే. అంటే ఇందులో ఏదో సంథింగ్ అయితే ఉంది. ఓకే. సో, రిటన్ బై ఫెంగ్‌జీ ఎప్పుడొస్తదంటే మనం ఏదన్నా డేటా ఈ టూల్‌తోని హైడ్ చేసినామనుకో వేరస్ ఎఫ్5 మనం టూల్‌తోని చేసినాం కదా! సో, ఈ టూల్‌తోని హైడ్ చేసినప్పుడు అది కమెంట్ అనేది వస్తదన్నట్టు. సో, ఇది మనకి ఎట్లా తెలుస్తదంటే ప్రాక్టీస్ లైక్ మనం చేస్తా ఉంటే మనకు తెలుస్తదన్నమాట. డన్. నెక్స్ట్ స్క్రీనింగ్‌ది చూద్దాం. నెక్స్ట్ స్క్రీనింగ్ టూల్ మనకి ఎక్సిఫ్ టూల్ చూద్దాం నెక్స్ట్. దీంతోనేమన్నా వస్తదా? ఎక్సిఫ్ టూల్ cyber.jpg. సో, ఇందులో సమ్ డేటా వచ్చింది. జనరల్‌గా చూసుకుంటే ఇందులో కూడా పెద్దగా ఏం లేదు. ఒక కమెంట్ సెక్షన్ ఒకటి ఎక్స్‌ట్రా ఉంది. రైట్. సో, రిమైనింగ్ ఏం లేదంతా. సో, నెక్స్ట్ స్ట్రింగ్స్ బిన్ వాక్ చూద్దాం. సో, ఇక్కడ సింపుల్‌గా బిన్ వాక్ cyber.jpg. సో, ఇందులో కూడా ఫైల్ గాని ఏమి ఎంబెడ్ చేయలేదు. ఫైల్ ఎంబెడ్ చేస్తే మనకు ఒక లైన్ వస్తది. ఓకే. సో, ఫైల్ ఎంబెడ్ చేయలే. మనం జస్ట్ స్ట్రింగ్ ఒకటి యాడ్ చేసినాం మనం. ఓకే. తర్వాత స్ట్రింగ్స్ ఉంది మనకి. సో, స్ట్రింగ్స్ కూడా చెక్ చేద్దాం. స్ట్రింగ్స్ cyber.jpg. రైట్. ఇప్పుడు సమ్ స్ట్రింగ్ వచ్చింది. సో, ఇందులో స్ట్రింగ్‌లో మనకేమన్నా మనం ఇందాక టైప్ చేసిన డేటా ఏమన్నా వస్తుందా లేదా చూద్దాం. ఓకే. సో, మనం ఏం చేసినాం ఇందాక టైప్ చేసిన డేటాలో థిస్ ఈజ్ స్టెగ్నోగ్రఫీ క్లాస్ అని పెట్టినాం కదా! సో, సింపుల్‌గా నేను స్ట్రింగ్స్ ఇందులోకించెల్లి ఫిల్టర్ చేస్తాను. గ్రెప్ ఏం చేస్తానంటే ఫిల్టర్ చేస్తాదన్నట్టు స్ట్రింగ్స్‌ని. సో, గ్రెప్ థీస్ అని కొడదాం మనం. లేదు. కీవర్డ్స్ ఏం లేవు. స్టెగో లేదు. రైట్. సో, మనం ఇందాక కొట్టిన స్ట్రింగ్స్‌లో కూడా కనిపిస్తలేదన్నట్టు. ఓకే. అండ్ నెక్స్ట్ థింగ్స్ చూద్దాం. సో, ఫార్మోస్ట్‌లో ఏముండయి. మనకు పీఎన్‌జీ కావాలి కాబట్టి పీఎన్‌జీ స్ట్రింగ్ పనిచేయదు. సో, ఐడెంటిఫై చెక్ చేద్దాం మనం. ఐడెంటిఫై cyber.jpg. సో, ఇక్కడ చూస్తే మనకి cyber.jpg డైరెక్ట్ క్లాస్. సో, నథింగ్ నార్మల్ డేటానే వచ్చిందిది. ఓకే. ఫైన్. అది కూడా మనకి. సో, ఇది ఆడియో. మనకి స్క్రీనింగ్ టూల్స్‌తోనే ఏం రాలేదు. సో, ఓన్లీ మన థింగ్ ఏంది క్లూ వచ్చిందేందంటే మనకి ఒక కమెంట్ సెక్షన్ ఒకటొచ్చింది. సో, ఆ కమెంట్ సెక్షన్ ఫైల్ లోపల వచ్చేసింది మనకి cyber.jpg రైట్. సో, రిటన్ బై ఫెంగ్‌జీ అని. సో, జనరల్‌గా మీరు గూగుల్ సెర్చ్ చేస్తే మీకు ఆటోమేటిక్‌గా రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో, స్టెనోగ్రఫీ కమెంట్ రిటన్ బై ఫెంగ్‌జీ. సో, అట్లాంటి డీటెయిల్స్ కొట్టినామనుకో ఏ టూల్‌తోని ఎన్‌క్రిప్ట్ హైడ్ చేసిర్రో తెలుస్తదనమాట. ఓకే. సో, వన్స్ టూల్ తెలిసినాక మనకు కమాండ్ చెక్ చేసుకోవాలి. సో, దాన్ని రిట్రీవ్ చేయనీకి. సో, F5 మనకి రిట్రీవ్ చేయనికి కమాండ్ ఇదే. కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఓకే. సో, ఇక్కడ మనం ఫైల్ నేమ్ అయితే ప్రొవైడ్ చేయాలి. cyber.jpg. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనం output.txt అనే ఫైల్ లోపల ఆ స్ట్రింగ్ అయితే సేవ్ చేయాలి అంటున్నాం. ఓకే. ఎంటర్ కొడదాం. డన్. సెల్లేసి కొడదాం ఇక్కడ. సో, మనకి output.txt అని ఒక ఫైల్ వచ్చింది. సో, దాన్ని రీడ్ చేద్దాం. ఇక్కడ మనకి క్యాట్ output.txt. సో, ఇక్కడ చూడండి. దిస్ ఈజ్ టెక్నోగ్రఫీ క్లాస్. సో, మనకి ఇమేజ్ నుంచెల్లి ఆ ఫైల్ అయితే స్ట్రింగ్ అయితే ఎక్స్ట్రాక్ట్ చేసినాం అన్నట్టు. సో, ఇట్లా జనరల్‌గా ఏదైనా సీక్రెట్ మెసేజ్ గాని, లేకపోతే ఏదైనా డేటా పంపించుకోవడం గాని ఇట్లాంటివి చేస్తారనమాట. ఓకే. సో, మోర్స్ కోడ్ కూడా మీరు వినే ఉంటారు. మోర్స్ కోడ్‌లా లైక్ స్పైస్ పంపించేది ప్రీవియస్ లైక్ ఓల్డ్ టైమ్స్‌లో రైట్. సేమ్ అట్లనే. అది కూడా ఒక టైప్ ఆఫ్ స్టెనోగ్రఫీ అన్నట్టు. సో, ఆడియోలో పెట్టొచ్చు, వీడియోలో పెట్టొచ్చు. ఇంకా చాలా టూల్స్ ఉంటాయి మనకి. ఓకే. సో, ఇవన్నీ కమాండ్ లైన్ టూల్స్ మనకి. సో, ఇంకా మనం పాస్‌వర్డ్స్ కూడా పెట్టొచ్చు. ఓకే. సో, మీరు ఈ టూల్స్ అన్నీ ఒకసారి చెక్ చేయండి. ఓకే. మీకు యుటిలైజేషన్ కూడా ఉంటది ఇక్కడి నుంచెల్లి. సో, వన్స్ మీరు డాకర్ క్రియేట్ చేసుకున్నాక ఇందులో ట్రై చేయండి అన్నట్టు. ఓకే. రైట్. అండ్ ఇవి కాకుండా మనకి ఇంకో వెబ్‌సైట్ ఉంటది. సో, 2 వెబ్‌సైట్‌లు ఉంటాయి యాక్చువల్లీ. సో, మనకి స్టెనోగ్రఫీకెళ్ళామనుకో రైట్. స్టెనోగ్రఫీ టూల్స్ ఫ్యూచర్ బై డాటర్స్. సో, ఇదొకటి. ఇందులో డైరెక్ట్ ఎన్‌కోడ్ చేయొచ్చు, డీకోడ్ చేయొచ్చు అన్నట్టు ఇమేజ్. సో, సింపుల్‌గా ఆహ్, మనకి జేపీజీ ఉంది కదా! ఏబీసీ ఇక్కడ తీసుకుందాం మనం. అండ్ ఇంకోటి మర్చిపోవద్దు. సో, పర్టిక్యులర్ టూల్‌తోని ఎన్‌కోడ్ చేస్తే ఆ పర్టిక్యులర్ టూల్‌తోనే డీకోడ్ చేయాలన్నమాట.
సో, వేరే టూల్స్ మోస్ట్‌లీ వర్క్ గావు. 90% ఒక 10% ఛాన్సెస్ ఉంటాయి వర్క్ గానికి. ఓకే. సో, అందుకనే స్టెగనోగ్రఫీలో మనకి ఇంపార్టెంట్ థింగ్ ఏంది అంటే మనకి ఎన్ని మల్టిపుల్ టూల్స్ తెలిస్తే అంత బెటర్ అన్నట్టు స్టెగనోగ్రఫీలో. ఓకే. సో, ఇక్కడ ఎన్‌కోడ్ ఇమేజ్ కొడతాం. రైట్ మనం పాస్వర్డ్ పెట్టాలంటే పెట్టొచ్చు ఫైల్. సో, మనం ఓన్లీ ఫైల్స్ జేపీజీ, ఏయూ, ఆడియో ఫైల్స్ ఇవి మాత్రమే సెలెక్ట్ చేసుకోవచ్చంట. సో, ఇక్కడ డౌన్‌లోడ్స్ డేటా లోపల డైరెక్ట్ ఉంది ఇక్కడ మనకి. ఏబీసీ డాట్ జేపీజీ ఓపెన్ డన్. సో, మనం పర్టిక్యులర్ పాస్వర్డ్ ఒకటి పెడదాం. టెక్స్ట్ అని పెడదాం పాస్వర్డ్. ఓకే. సో, ఇక్కడ సమ్ పర్టిక్యులర్ స్ట్రింగ్ అయితే ఇవ్వమంటారు. థిస్ ఈస్ టెక్నోగ్రఫీ అని పెడదాం. ఓకే. రైట్. సబ్మిట్ కొడదాం. సో, ఫైల్ అయితే డౌన్‌లోడ్ అయిపోయింది. abcstec.jpg అనే ఒక ఫైల్ అయితే క్రియేట్ అయిపోయింది. రైట్. సో, ఇప్పుడు మనం డీకోడ్ చేయాలి అంటే సేమ్ మనకి ఆ ఫైల్‌ని సో, డీకోడ్ అని ఇమేజ్ కొట్టేసేయాలి. సో, అది సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ మనం పాస్వర్డ్ ఇయ్యంది అది డీకోడ్ అయితే కాదు. ఎందుకంటే పాస్వర్డ్ పెట్టినాం కాబట్టి. సో, టెస్ట్ కొట్టేసి సో, ఫర్ ఎగ్జాంపుల్ మనకిక్కడ సో, గెస్ చేయనీకి కూడా ఉంది పాస్వర్డ్. గెస్ కొట్టేసి సబ్మిట్ కొడదాం. సో, ఈజీ పాస్వర్డ్ ఇచ్చినాం కాబట్టి రైట్. సో, పాస్వర్డ్ అయితే దొరకలేదు గెస్ చేస్తే. సరే ఇక్కడ ఇద్దాం టెస్ట్ అని. డన్. సబ్మిట్. సో, మనకి స్క్రిప్ట్ అయితే వచ్చేసింది ఇట్లా. ఓకే. సో, మనం పాస్వర్డ్ ఉంటే మనం క్రాక్ గూడా చేయొచ్చు. స్టెగ్ క్రాక్ అని ఒక టూల్ ఉంటది. దాన్ని యుటిలైజ్ చేసుకొని మనం రాక్‌క్యూ డిక్షనరీ యూజ్ చేసుకొని కామన్ పాస్వర్డ్ ఉంటే మనం క్రాక్ చేయొచ్చన్నమాట. ఓకే. సో, అట్లా గూడా ఉంటాయి. ఓకే. సో, ఇట్లా వెబ్‌సైట్‌ని యుటిలైజ్ చేసుకొని మనం చేయొచ్చు. అండ్ మీకొక లింక్ గూడా ప్రొవైడ్ చేస్తాను నేను మీడియం పేజ్‌ది. యాహ్! సో, స్టెగ్నోగ్రఫీ ఛాలెంజ్ వీడియో ఇంకా మల్టిపుల్ టూల్స్ చెప్తాడు. వీటిని గూడా మీరు చెక్ జేయొచ్చు. సో, ఇక్కడ మీకు ఇదొకటి, ఇదొకటి. సో, ఈ 2 లింక్స్ అయితే సేవ్ చేసుకొని పెట్టుకోండి. ఓకే. అండ్ రైట్. మనం ఇది ఒకసారి రీలోడ్ కొడదాం. ఓకే. సో, ఈ వెబ్‌సైట్ లింక్ కూడా పెడతా. మీరు డీడోస్ ట్రై చేయండి దాని మీద. ఓకే. సో, మీరు డీడోస్ ట్రై చేసి వెదర్ ఆ వెబ్‌సైట్ డౌన్ అయితదా లేదా చూడండి. నాకు ఎవ్రీ డేకి 50,000 వస్తది. అంటే నెక్స్ట్ డే మళ్ళీ వర్కౌట్ అయితది ఇది. వర్క్ అయితది. సో, ఇన్ కేస్ మీరు ఈరోజు చేసిర్రనుకోండి, రేపు మళ్ళీ వెబ్‌సైట్ వస్తుందా లేదా చెక్ చేయండి. ఓకే. సో, ఇన్ కేస్ రేపొచ్చిందనుకో ఇంకొకటి ట్రై చేయండి. ఓకే. సో, అట్లా డీడోస్ చేసి దీన్ని డౌన్ చేయగలుగుతారా లేదా ట్రై చేయండి. మోస్ట్‌లీ ఒక 5-10 మినిట్స్ పెట్టేసిర్రనుకో టూల్ ఆన్ చేసేసి ఆటోమేటిక్‌గా డౌన్ అయితది. సో, ఎందుకంటే 50,000 లిమిట్ కాబట్టి చాలా తక్కువ అది.